ఏపీలో అంగన్వాడీలు ఆందోళనలు ఉధృతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో కలెక్టరేట్ల వద్ద పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. బ్యారికేడ్లతో పాటు భారీగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయినా అంగన్వాడీలు ఆందోళనకు దిగుతూ ఉండడంతో కలెక్టరేట్ల ముందు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక గుంటూరు కలెక్టరేట్ వద్ద హైటెన్షన్ కనిపిస్తోంది. కలెక్టరేట్ ముట్టడికి అంగన్వాడీలు భారీగా తరలివచ్చారు. అయితే గుంటూరులో సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉందని, అంగన్వాడీలకు కలెక్టరేట్ల ముట్టడికి అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఓకేనా. గుంటూరులో అంగన్వాడీలు ప్రస్తుతం ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్న ప్రభుత్వం వీళ్ళకి నోటీసులు అయితే ఇచ్చింది. అంగన్వాడీలు స్ట్రైక్ ఆపేయాలి, ఈ నెల 5వ తారీఖు లోపు తమ ఉద్యోగాల్లో చేరాలనేటువంటి ఇదైతే ఆదేశాలు అయితే ఇచ్చింది. ప్రస్తుతం వందల సంఖ్యలో మహిళలు అయితే ఇక్కడికి చేరుకున్నారు అంగన్వాడీలు. అయితే ఈ ఉదయం నుంచి పెద్ద ఎత్తున పోలీస్ పహారా కూడా కొనసాగింది. ఎక్కడ అంగన్వాడీలను కలెక్టరేట్ల వద్దకు రానియకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినా కానీ వందల సంఖ్యలో ఇక్కడకు పెద్ద ఎత్తున మహిళలు అయితే చేరుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళు ప్రధానంగా తమకి గౌరవ వేతనం కాదు, కనీస వేతనం కావాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, అంగన్వాడీలకు సంబంధించి ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయి? ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఈ సమ్మె విరమించాలని చెప్తా ఉంది, ఏమంటారు మీరు? అంగన్వాడీలు గత 4 సంవత్సరాల నుంచి సమస్యలు పరిష్కరించమని చెప్పేసి అనేక దఫాలుగా ఆందోళన చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి. ఒక పక్క సమస్యలు పరిష్కరించకపోగా 5వ తారీఖు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. జగన్ గారు మాట తప్పను మడం తిప్పను అని ఈ రోజు అంగన్వాడీలను ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలు కోరుతున్న న్యాయమైన డిమాండ్స్ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. వీళ్ళకి పని భారం ఎక్కువ అవుతుంది. అదేవిధంగా వేతనాల పెంపుదల కేవలం 1000 రూపాయలు పెంచి నేను చాలా పెంచానని చెప్పేసి తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. ముందు ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చెప్తుంది, ఈ నెల 5వ తేదీన మీరు సమ్మె విరమించి జాబులో రావాలని. అంటే గ్రామాల్లో పిల్లలకి పౌష్టికాహారం అందట్లేదు, మహిళలు ఇబ్బంది పడుతున్నారని చెప్తుంది. మీరు ఎందుకు ఇంత మొండిపట్టుగా ఉన్నారు? మేము కూడా ప్రభుత్వానికి నిశ్చితంగానే చెప్పామండి. మాకు హక్కులు కూడా వాళ్ళు సాధించి ఒప్పుకునేలాగా మాకు కూడా ఇవ్వమని చెప్పి మేము కూడా 3వ తారీఖు వరకు వాళ్ళకు కూడా టైం ఇచ్చామండి. కానీ మా విన్నపాలు ఏమి వినిపించుకోలేదు. గర్భవతులు బాధితులే కాదండి, ప్రతి ఒక్క ఇంట్లో కూడా మేము కూడా సేవలు అందిస్తున్నాము. అలాంటిది మా పౌష్టికాహారం గురించి వాళ్ళకి అక్కర్లేదా అండి? ఈ పెరిగిన రేట్ల ప్రకారం మేము ఏమి తిని బతకాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. అయినా మేము ఈ రోజు ప్రభుత్వాన్ని అడగడానికి వచ్చాం, కానీ మేము వాళ్ళ మీద యుద్ధాలు చేయడానికి ఏం రాలేదు. కానీ ప్రతి ఆటోల దగ్గర, బస్సుల దగ్గర ఈ విధంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీసులు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా తప్పండి. ఈ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. రాబోయే ఎన్నికలు ఉన్నాయి, అయినా కానీ వీళ్ళకి ఏం నిర్లక్ష్యం లేదు. అంటే ఎన్నికలు ఉన్నాయని ఎన్నికల కోసం ప్రభుత్వాన్ని బెదిరించే ధోరణి ఏమన్నా ఉందమ్మా? అదేం లేదండి. ఎన్నికల కోసం అని కాదు, ఇదిగో పెంచుతారని ఇప్పుడు 4 సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నాము. కానీ ఇంతవరకు కూడా మాకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదండి. మేమేదో పెంచామని మాకు పేపర్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టం వచ్చిన కథనాలన్నీ రాస్తున్నారండి. చాలా తప్పు. అంగన్వాడీలు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు, తాము కూడా పిల్లలతో బాధలు పడుతున్నాము, మా బాధలు కూడా ప్రభుత్వం పట్టించుకోవాలనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే నిన్న ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన తర్వాత జనవరి 5వ తేదీన వీళ్ళు మళ్ళీ అంటే జాబుల్లో చేరతారా లేరా అనేటువంటి సందిగ్ధత అయితే ఉంది. కానీ అంగన్వాడీలు అయితే స్పష్టంగా చెప్తున్నారు, తమ హక్కులు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కనీస వేతనం ఏదైతే ఉందో అది ఇచ్చేంత వరకు కూడా తాము ఈ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ కృష్ణ.
అది ఏపీలో అంగన్వాడీలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో కలెక్టరేట్ల వద్ద పోలీసులు హైలైట్ ప్రకటించారు. ప్రస్తుతం కర్నూలులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వివరాలు అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. కర్నూలు కలెక్టరేట్ అష్ట దిగ్బంధనమైంది. మొత్తం కలెక్టరేట్కి వెళ్లే రహదారులన్నింటినీ పోలీసులు మూసివేశారు. ఇవాళ అంగన్వాడీలు తమ డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. 22 రోజులుగా సమ్మెలో ఉన్నారు. మనం చూడొచ్చు కర్నూలు కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు, అట్లాగే హెల్పర్లు చేరుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి కర్నూలుకు కలెక్టరేట్ ముట్టడికి వచ్చే వారిని ఎక్కడికక్కడే అరెస్ట్ కూడా చేశారు. ఆలూరు నియోజకవర్గం హాలహర్వి, పత్తికొండలో కూడా పెద్ద ఎత్తున అరెస్టులు చేశారు. అయినా సరే పోలీసు అరెస్టులను, అడ్డంకులను తొలగించుకొని పెద్ద ఎత్తున కలెక్టరేట్ కు వచ్చారని చెప్పవచ్చు. మనం చూడొచ్చు ఇక్కడ కర్నూలు కలెక్టరేట్ కు ఉద్యోగులు వెళ్లకుండా పోలీసులు, అంటే వీళ్ళంతా లోపలికి వెళ్లకుండా ఇక్కడ అన్ని రహదారులను మూసివేశారు. దీంతో ఉద్యోగులంతా కూడా బయట నిల్చొని లోపలికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడీల డిమాండ్లు ఏంటి, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, అసలు మీరేంటి డిమాండ్? 22 రోజులుగా సమ్మెలో ఉన్నారు. 23 రోజులుగా మేము సమ్మె చేస్తున్నామండి. కానీ ఇంతదాకా మా డిమాండ్లు అనేటివి ఏం నెరవేర్చడం లేదు. కానీ ఈ బుద్ధి లేని సీఎంకి తెలివి ఉందో లేదో కానీ తెలియదు. కానీ మేము నేనున్నానని మాట్లాడతాడు, కానీ అక్క చెల్లెళ్ళమ్మకి నేను తోడుకుంటానని ముద్దులు పెడతాడు. మరి అక్క చెల్లెళ్ళమ్మకి అందరికి నెత్తుల మీద చేతులు పెట్టే విధానం ఒకటి ఈ సీఎంకి తెలిసింది. కానీ మా సమస్యలు మా కనీస వేతనం 26,000 మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ మాకు అమలు చేయాలని, మరి దానికి తోడు పెన్షన్లో మామూలుగా వచ్చే జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని మేము అడుగుచున్నాము. మరి పరిమితి కూడా మేము పెంచుతున్నాము. కానీ